హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360 సబ్స్క్రైబర్స్ అందరికీ క్రిక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 60కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి February 4th, 2026. ఈరోజు క్రిక్ న్యూస్ అయితే చాలా హాట్గా ఉన్నాయి. ఎందుకంటే మనందరి ఫేవరెట్ అయిన ఆరెంజ్ ఆర్మీ పైన ఒక అప్డేట్ ఉంది, అండ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పైన కూడా ఒక అప్డేట్ ఉంది, అండ్ ఫైనల్గా ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ను యూట్యూబ్లో ఫ్రీగా లైవ్ ఎలా చూడాలనేది కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా చెప్పుకోబోతున్నాం కాబట్టి ఎండ్ వరకు చూసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఏ న్యూస్ అయినా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరెంజ్ ఆర్మీ పైన అప్డేట్ ఏంటి అంటే, ఇనిషియల్గా ప్యాట్ కమిన్స్కి ఇంజరీ అనే విషయం మనందరికీ తెలిసిందే. 4 weeks రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఐపీఎల్కి ఫుల్ ఫిట్గా వచ్చేస్తాడు అనుకున్నాం. బట్ కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఫిజియో ఇస్తున్న అప్డేట్ ఏంటి అంటే, ప్యాట్ కమిన్స్ ఇంజురీ మరింత పెద్దదైందంట. 4 weeks కాస్త రెస్ట్ పీరియడ్ 8 weeks పెంచేశారు. సో కనీసం 8 weeks పాటు రెస్ట్ తీసుకొని తర్వాత రిహాబిలిటేషన్ కోసం మనం వార్మప్ చేసి ఫిట్గా తయారవడానికి ఇంకొక +2 weeks అంటే టోటల్ 10 weeks పాటు ప్యాట్ కమిన్స్కి అయితే ఇంజురీ అయితే అలాగే ఉంటుంది. సో అతను ఫుల్ ఫిట్గా క్రికెట్ ఆడడానికి ఇంకో 10 weeks టైం పడుతుంది. కాబట్టి ఇనీషియల్ ఫేజ్ ఆఫ్ ఐపీఎల్ ఫస్ట్ ఒక 7-8 మ్యాచెస్ అయితే అతను అందుబాటులో ఉండడు అన్నట్లయితే వార్తలు వస్తున్నాయి క్యాలిక్యులేషన్ ప్రకారం. సో ఇప్పుడు రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, ఒకవేళ ప్యాట్ కమిన్స్ కనుక అందుబాటులో లేకపోతే మన క్యాప్టెన్ ఎవరు అని. బట్ నా పిక్ ఏంటి అంటే, ఆల్రెడీ మన 4 ఆప్షన్స్ ఉన్నాయి. హెన్రీ క్లాసన్ అయినా క్యాప్టెన్ చేయొచ్చు, ట్రావిస్ హెడ్ అయినా క్యాప్టెన్ చేయొచ్చు, లేదా నితీష్ కుమార్ రెడ్డి డొమెస్టిక్ లెవెల్లో క్యాప్టెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అతనైనా తీసుకోవచ్చు. అండ్ అన్ని బాక్సెస్ టిక్ అయి కనిపిస్తున్న ఇషాన్ కిషన్ని కూడా క్యాప్టెన్గా తీసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా జార్ఖండ్కి సైద్ ముస్తక్ అలీ ట్రోఫీ గెలిపించొస్తున్నాడు, అండ్ ప్రజెంట్ రెడ్ హాట్ ఫామ్లో కూడా ఉన్నాడు. కాబట్టి ఇషాన్ కిషన్ని ఫస్ట్ ఫేజ్కి ఏమైనా కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియజేయండి. కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ని యూట్యూబ్లో ఫ్రీగా ఎలా చూడాలి. అదేంటి భయ, బుర్ర ఏమైనా పాడైపోయిందా, యూట్యూబ్లో ఇండియా మ్యాచ్ ఎందుకు వస్తుందని మీరు నన్ను అడగచ్చు. బట్ ఇది ఒక చిన్న మెలిక ఉంది. మెలిక ఏంటంటే, యుఎస్ఏ అండ్ కెనడాలో విల్లో టీవీ అనే వాళ్ళు అయితే ఈ వరల్డ్ కప్ ని బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ప్రజెంట్ క్రిక్ బస్ తో అయితే టైప్ అయిపోయారు. టైమ్స్ ఇంటర్నెట్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు క్రిక్ బస్ని అయితే కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఐ మీన్ క్రిక్ బస్ వాళ్ళ సబ్సిడియరీ. సో ఇప్పుడు ఈ క్రిక్ బస్ వాళ్ళు అండ్ యూఎస్ఏ కెనడాలో బ్రాడ్కాస్ట్ చేస్తున్న విల్లో టీవీ వాళ్ళు అయితే పార్ట్నర్షిప్ తీసుకున్నారు. సో దాంతో క్రిక్ బస్ యాప్లో కూడా మ్యాచెస్ చూడొచ్చు. అండ్ యూఎస్ఏ ఇప్పుడిప్పుడు ఎమర్జింగ్ టీమ్గా నడుస్తూ ఉంది. అండ్ ప్రజెంట్ అందరికీ యూఎస్ఏ టీం అయితే చేరుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లాస్ ఏంజలస్లోనే మనం ఈసారి ఒలింపిక్స్ ఆడబోతున్నాం, అండ్ చాలా టీమ్స్ కూడా అక్కడ పర్యటించి క్రికెట్ కూడా ఆడబోతున్నాయి. కాబట్టి యూఎస్ఏ క్రికెట్ గ్రోత్ అవ్వాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. సో దానికోసమని విల్లో టీవీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, యూఎస్ఏ ఏ మ్యాచెస్ అయితే ఆడుతుందో ఆ మ్యాచెస్ని ఈసారి యూట్యూబ్లో లైవ్ ఇవ్వబోతున్నారు. అందులో భాగంగా ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ February 7th రోజున ఉంటుంది. కాబట్టి మీరు యూట్యూబ్లో ఫ్రీగా లైవ్ అయితే చూడవచ్చు. బట్ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, అన్ని రీజన్స్లోనూ ఫ్రీగా ఉండదు, కేవలం యూఎస్ఏ అండ్ కెనడా రీజన్స్లో మాత్రమే యూఎస్ఏ మ్యాచెస్ అన్ని ఫ్రీగా టెలికాస్ట్ చేస్తామంటున్నారు. బట్ మీరు సూపర్ విపిఎన్ ఏదైనా యూజ్ చేసి లొకేషన్ని యూఎస్ఏకి మార్క్ చేస్తే కనుక మీకు ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ ఫ్రీగా లైవ్ అయితే వస్తుంది. ప్రజెంట్ హాట్స్టార్ వాళ్ళు ప్లాన్స్ 50% దాకా పెంచేశారు కదా. సో కావాలనుకుంటే కనుక ఆ మ్యాచ్ని మీరు ఇనీషియల్గా యూట్యూబ్లో అయితే చూడొచ్చు. ఇక ఫైనల్ న్యూస్ ఏంటి అంటే, పీసీబీ వాళ్ళు వాళ్ళ గోతిలో తవ్వుకొని వాళ్ళే పడినట్టయితే తెలుస్తుంది. ఏంటంటే, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ని బాయ్కట్ చేసిన విషయం మనందరికీ తెలిసింది. దీనిపైన ఐసీసీ వాళ్ళు అన్అఫీషియల్గా స్పందిస్తూనే ఉన్నారు. బట్ ఇప్పుడు అఫీషియల్గా స్పందించింది ఏంటి అంటే, వీళ్ళు కనుక ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే వాళ్ళకి రావాల్సిన యాన్యువల్ రెవెన్యూ ఐసీసీ నుంచి 315 కోట్లు ఉంటుంది కదా, దాన్ని కట్ చేస్తారు. అండ్ దాన్ని కట్ చేసి వాళ్ళే ఉంచుకోరు, దాన్ని జియో స్టార్ వాళ్ళకైతే కొంత అమౌంట్ అయితే ఇస్తారు. ఎందుకంటే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే జియో స్టార్ వాళ్ళకి క్లోజ్ టు 200 crores లాస్ అయితే వస్తుంది. సో దాన్ని ఎవరు పే చేయాల్సి ఉంటుంది? ఐసీసీ వాళ్ళే. ఎందుకంటే 4 years కానీ ఎఫ్టీపీ సైకిల్ జియో స్టార్ వాళ్ళే కుదుర్చుకున్నారు బ్రాడ్కాస్టింగ్ కోసం. సో ఒకవేళ ఈ మ్యాచ్ ఆడకపోతే లాస్ బేర్ చేయాల్సింది ఐసీసీ వాళ్ళే. అండ్ ఐసీసీ వాళ్ళేం డైరెక్ట్ వాళ్ళ జోబుల నుంచి తీసివ్వరు. పాకిస్తాన్కి వెళ్ళాల్సిన రెవెన్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్ళి జియో స్టార్ వాళ్ళకైతే ఇచ్చేస్తారు. ఇంతటితో కథ సమాప్తం అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, గట్టిగానే వినిపిస్తుంది, ఇది ఇంకా అఫీషియల్గా స్పందించలేదు. మ్యాటర్ ఏంటి అంటే, ఒకవేళ పాకిస్తాన్ కనుక ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్ సూపర్ లీగ్కి ఐసీసీ వాళ్ళు ఎన్ఓసి అయితే ఇవ్వరు. అండ్ మిగతా నేషన్స్ని కూడా అడ్డుకుంటారంట, వాళ్ళ ప్లేయర్స్ని పంపించుకోకుండా ఆ లీగ్కి రిస్ట్రిక్ట్ చేయడానికి. సో ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే తప్పకుండా పాకిస్తాన్ వాళ్ళు ఇండియాతో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. గతంలోనే చూసాం,
జస్ట్ ఒక 1 అవర్ ముందు కూడా వాళ్ళు ఆడమన్నారు. కానీ ఐసీసీ వాళ్ళు బీసీసీఐ వాళ్ళు కలిసి మెడలు వంచి మరీ పాకిస్తాన్తో అయితే మ్యాచ్ ఆడించారు. సో ఇప్పుడు కూడా ఇంకా క్లోజ్ టు 10 days ఆఫ్ టైం ఉంది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని ఆటలు అన్నా కూడా చివరికి మ్యాచ్ ఆడకైతే తప్పదు. సో ఓవరాల్ ఇవి అప్డేట్స్. వీటిపై ఎప్పుడైనా కింద కామెంట్ వచ్చి మన నెక్స్ట్ చేసుకున్నాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అటు వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.